ఈ వార్తలను సమర్పిస్తున్నవారు విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించాలని వినూత్న ప్రచారం చేపడుతున్న జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు మాస్టర్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ పరికరాలపై స్వర్ణోద్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ప్రదర్శనను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెంలో వార్డుల వారీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ కమిటీల నియామకం. ఈ నెల 20వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. తుది దశకు చేరుకున్న కోయిలగూడెం గణపతి ఆలయ నిర్మాణం. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కృషిని అభినందిస్తున్న కూటమి నాయకులు. జీలుగుమిల్లిలో పీడీఎంఎస్ విత్తన నవధాన్యాలు పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నడుము కట్టింది. ప్లకార్డులతో అధికారులు, నాయకులు సైతం ప్రదర్శనలో పాల్గొన్నారు. మేము సైతం అంటూ నినదించారు. పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వినియోగంలో లేని ఎలక్ట్రికల్ వస్తువులపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచ్చజెండా ఊపి ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు, నంబూరి రామచంద్రరాజు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్దేశించి కమిషనర్ వెంకటరమణతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడారు. 3వ శనివారం ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. పట్టణ వీధుల గుండా తహసీల్దార్ జోజీతో పాటు ప్లకార్డులు ప్రదర్శించారు. బోసుబొమ్మ సెంటర్ వద్ద మానవహారం చేశారు. పలువురు మాట్లాడుతూ పాడైన ఈ పరికరాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కోరారు. నమస్కారం అండి. టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, సెల్ ఫోన్లు కానీ ఎలాంటివి ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. మా మున్సిపాలిటీకి అప్పచెప్తే వారు అప్పచెప్తారు. అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ, కవర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ పాడేయకండి. అవి కూడా ప్రమాదకరం. ప్రతి ఒక్కరు కూడా వాడకూడదని కోరుకుంటున్నాను. ఈ వేస్ట్ కార్యక్రమానికి అవగాహన కార్యక్రమానికి వచ్చేసిన చైర్పర్సన్ గారికి, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్ వారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, అలా విధంగా మెప్పా సిబ్బంది అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ రోజు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ ప్రోగ్రామ్ నిర్వహించాము. ఫిబ్రవరిలో సంబంధించి సోర్స్ రీసోర్స్ తడి చెత్త పొడి చెత్త ప్రోగ్రామ్ నిర్వహించాము. మార్చిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వాటిపైన నిర్వహించాము. ఈ రోజు ఈ వేస్టేజ్ ఏదైతే మనం ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అది ఎక్కడంటే అక్కడ పడేస్తున్నామో అది పర్యావరణానికి కావచ్చు, మన మనసులకు కావచ్చు, అన్నగాళ్ళకు హానికరం కావచ్చు. కాబట్టి వాటిని అందరినీ మున్సిపాలిటీ సేకరించి వాటిని సైంటిఫిక్ డిస్పోజల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి అనుమతి పొందిన వారికి ఇచ్చేసి రీసైక్లింగ్ చేస్తారు. ఈ కార్యక్రమం ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కడంటే అక్కడ వేయకోకుండా మున్సిపాలిటీ వారిచే సేకరించి వాటి ప్రతి 3 నెలలకు గానీ ఎక్కువ వచ్చేస్తే ప్రతి వారం గానీ మనము వాళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ అందరూ వీటిని వినియోగించుకొని మున్సిపాలిటీ వారికి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన చేసేది మాస్టర్ ఉద్యోగం, కానీ ప్రచారం బాట పెట్టారు. సొంత ద్విచక్ర వాహనంపై చిన్నపాటి మైక్ ను ఏర్పాటు చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే మీ ఉజ్వల భవిష్యత్తుకు నాది గ్యారంటీ అంటూ భరోసా ఇస్తున్నారు. వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఆలోచన వచ్చిందే తడవుగా తనదైన శైలిలో రంగంలోకి దిగారు. జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ మండలాలలో జీలుగుమిల్లి ఒకటి. మండలంలో ములగలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న బాబు మాస్టర్
హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని ఇంటింటికి వీధి వీధికి తిరుగుతూ మైక్ లో ప్రచారం చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వం విద్యా బోధన అందిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట పేరిట ఆధునీకరించి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోంది. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కొంతమంది తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి బాబురావు మాస్టర్ చేస్తున్న ప్రచారం సత్ఫలితాలిస్తోంది. ఆయన బోధనలు విద్యార్థులకు నేర్పిస్తున్న క్రమశిక్షణ గ్రామస్తులను సైతం ఆకర్షిస్తోంది. సొంత ఖర్చులతోనే ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. పాఠశాలలో ప్రతి తరగతి గదిలోనూ బయట లోపల గోడల మీద సత్యమేవ జయతే వంటి సూక్తులను ఏర్పాటు చేశారు. ఎవరైనా విద్యార్థులు విద్యోపకరణాలు మర్చిపోతే ఎవరికైనా లభ్యమైతే వాటిని నిజాయితీ పెట్టెలో వేసే విధంగా అలవాటు చేశారు. దీంతో దొంగతనాలకు తావే లేకుండా విద్యార్థులు ఐక్యమత్యంతో ఉంటున్నట్లు తెలియజేస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసేందుకు చెత్త బుట్టలను సైతం తరగతి గదిలో ఏర్పాటు చేశారు. దీంతో ఎవరికి వారికి సంబంధించిన చెత్త చెదారాలను నేరుగా బుట్టలోనే వేసేయడం మరో విశేషం. దేశ రాష్ట్ర జిల్లా పటాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు. చేతులను పరిశుభ్రపరిచే విధానాన్ని కుళాయిల వద్ద డ్రాయింగ్ వేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మినరల్ వాటర్ సౌకర్యంతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ఏమైనా పచారీ సరుకులు కోరితే తన సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తున్నట్లు పేరెంట్ కమిటీ సభ్యులు రైతులైన విద్యార్థుల తల్లిదండ్రులు రామాంజనేయులు సోమేశ్వరరావులు తెలిపారు. విద్యార్థులతోనే బాబు మాస్టర్ కలిసి భోజనం చేయడం మరో విశేషమని పేర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా రమేష్ బాబు అలియాస్ బాబు మాస్టర్ వచ్చిన నాటి నుంచి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలియజేశారు. నేటికి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా పలు స్కూళ్లను వేరే పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో జిలుగుమిల్లి మండలం మొలగలంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్ గా ఆధునీకరించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి నూతనంగా పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు బాబు మాస్టర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రైవేటు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తన ద్విచక్ర వాహనానికి మైక్ ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తూ అందరినీ ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎటువంటి ఫీజులు లేకుండా పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని గ్రామస్తులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందించే పథకాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. తన ద్విచక్ర వాహనానికి మైక్ ఏర్పాటు చేసుకుని గ్రామంలో తిరుగుతూ పిల్లలకు పెద్దలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఇలా ప్రచారం చేయడం పట్ల మండలంలో పలువురు నాయకులు ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలియజేస్తున్నాయి. అలాగే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో కావాల్సిన కూరగాయలను కొన్ని పాఠశాల ఆవరణలోనే పండిస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని తెలియజేశారు. గ్రామస్తులు కూడా మాస్టర్ చేస్తున్న పనికి అభినందనలు తెలుపుతూ స్కూల్ కు మాస్టర్ చేస్తున్న సేవలను కొనియాడారు. మాస్టర్ వచ్చిన దగ్గర నుండి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివిస్తున్నట్లు తెలిపారు. బాబు మాస్టర్ కృషితో ములగలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి బాటలో పయనిస్తుందని సహోపాధ్యాయులైన సస్య తెలియజేశారు. ఈ సందర్భంగా బాబు మాస్టర్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం మొలగలపల్లి గ్రామం అండి. నేను మొలగలంపల్లి ప్రాథమిక పాఠశాల నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నానండి. అయితే బడిబాట ప్రోగ్రాంలో భాగంగా మన పాఠశాలలో చేరడానికి ప్రైవేట్ విద్యార్థుల నుంచి గవర్నమెంట్ చేరడానికి దానికి సంబంధించిన కార్యాచరణను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తీసుకున్న రీఆర్గనైజేషన్లో భాగంగా మన పాఠశాలని మోడల్ స్కూల్గా చేయడం జరిగిందండి. మోడల్ స్కూల్ అంటే ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయులు ఉంటారండి. అలా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఏంటంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వెనకబడిన విద్యార్థులకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టించి విద్యార్థులు అందించడానికి ఈ మోడల్ స్కూల్ ఏదైతే ఉందో క్లాస్కి వచ్చి ఒక టీచరు అందులో భాగంగానే ఈ క్యాంపెయిన్ చేస్తున్నానండి. అదేవిధంగా మన పాఠశాల అందించే ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వసతుల్ని మన గ్రామంలో ఉన్న మొలగలంపల్లి గ్రామంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకి అలాగే ప్రైవేటు పంపించే తల్లిదండ్రులు కూడా పాంప్లెట్ రూపంలో ప్రచురించి దాన్ని ఒక మైక్లో ఏర్పాటు చేసుకొని ఆ మైక్ని బండి కట్టుకొని మా గ్రామంలో ప్రతి ఒక్క వీధి అలాగే గ్రామం మొత్తం అలాగే పక్కన ఉన్న గ్రామాలు కూడా దీనికి సంబంధించిన వెసులుబాటుని అందజేయడం జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి పాఠశాల రీఆర్గనైజేషన్లో భాగంగా ఫౌండేషన్ స్కూలు అలాగే బేసిక్ ప్రైమరీ స్కూలు అలాగే మోడల్ స్కూలు హై స్కూల్స్గా వర్గీకరించడం జరిగింది. అందులో భాగంగానే మరి జూన్లో జరగబోయే ఈ ట్రాన్స్ఫర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్లో మనకి మొలగలంపల్లి మెయిన్ ప్రాథమిక పాఠశాలలో
5 టీచర్ వచ్చే అవకాశం ఉంది. అదే అంశాన్ని మనం తెలియజేస్తున్నామండి. అదేవిధంగా పాఠశాలలో అందించే ఏదైతే ఉన్నాయో పిల్లలకి, విద్యార్థులకి ఆ వసతులు ప్లస్ విద్యార్థులు ఏ విధంగా ఆటపాటలతో, కృత్యాలతో విద్యాబోధన ఏ విధంగా ఉంటుందో ఆ అంశాలని ప్రతిరోజు కూడా మా పేరెంట్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి అంశాన్ని కూడా పేరెంట్స్కి తెలియపరుస్తున్నానండి. దాని ద్వారా విద్యార్థులు వాళ్ళ యొక్క వికాస అభివృద్ధికి, అలాగే ఎక్కడ వెనుకబాటు ఉన్నారో ఆ వెనుకబాటుతనానికి పేరెంట్స్ కూడా ప్రతి నెల మనకు ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ అంశాలను కూడా పేరెంట్స్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా, అలాగే విద్యార్థుల యొక్క ప్రగతి నమోదు ఏదైతే ప్రోగ్రెస్ కార్డు ఉందండి ఆ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థులకు వచ్చిన ప్రతి యూనిట్ నుంచి ఆ క్వార్టర్లీ, హాఫర్లీ ఎగ్జామ్ SA1, SA2, FAOలు మొత్తం కూడా నమోదు చేసి హాజరుతో సహా విద్యార్థులు పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇప్పుడు ఉన్న రోలుకి అదనంగా మనకి మోడల్ ప్రైమరీ స్కూల్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ ఎక్కడా తక్కువ కాదు అనే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా నేను కృషి చేస్తున్నానండి. దానికి తగ్గట్టుగానే ప్రచారం మైక్లో ఆ వాయిస్ని ఏదైతే మన పాఠశాల యొక్క అంశాలు ఏదైతే ఉన్నాయో అది వాయిస్ రూపంలో మైక్ సెట్ చేసుకుని బండికి కట్టుకుని ప్రతి గ్రామం, ప్రతి వీధిలో తిరుగుతున్నాను. అలాగే తల్లిదండ్రుల రెస్పాండ్ కూడా చాలా బాగుందండి. ఈ మైక్ ఎప్పుడైతే కట్టుకుని గ్రామంలో తిరుగుతున్నానో గత 4-5 రోజుల నుంచి తల్లిదండ్రుల స్పందన కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారండి. అదేవిధంగా అందరూ కూడా కృషి చేసి ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసినట్లయితే భవిష్యత్ తరాలకి కూడా మనం నాణ్యమైన విద్యతో పాటు నలుగురికి ఉపాధి కలిగించడానికి అవకాశం కలిగిందని చెప్పి మేము భావిస్తున్నానండి. దానికి తగ్గట్టుగానే మన తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉందో కమిటీ యొక్క సభ్యులు ద్వారా, మన గ్రామంలో యువత ద్వారా, అలాగే నాయకుల ద్వారా, తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళందరి ద్వారా కూడా సహకారం తీసుకొని ఈ ఏడాది రోలు పెంచి మన పాఠశాల అభివృద్ధిలో నిరంతరం కృషి చేయడానికి చెప్పి భాగం అవుతున్నామండి. దాని తగ్గట్టుగానే మేము ముందుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ అండి. నా పేరు సస్య. నేను నవంబర్లో డిప్యుటేషన్ మీద వచ్చానండి ములగలంపల్లి స్కూల్కి. పిల్లలతో బాగా యాక్టివేట్ అయ్యి అన్ని ఆటపాటలతో చదువు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ యాక్టివిటీస్ చేయిస్తున్నాం మేము. వాళ్ళతో పాటు పిల్లలతో పాటే ఇక్కడే యాక్టివిటీస్ చేయిస్తే ఆడతా పాడతా చదువు చెప్తున్నామండి. అట్లాగే బడిబాట కార్యక్రమం జరుపుతున్నామండి. ఇప్పుడు పేరెంట్స్ కూడా జాయిన్ చేయడానికి ప్రభుత్వ స్కూల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఫస్ట్ చదువుకుంటాం సార్. బాబు మేస్టర్ వచ్చాక స్టడీ బాగుంటుందండి. ఈ వరకు ఉన్న మేస్టర్ కన్నా ఈసారి వచ్చాక చాలా స్టడీ బాగుంటుందండి. పిల్లల్ని సొంత పిల్లలు చూసుకుంటున్నారు. స్టడీ కూడా బాగుంటుందండి. ఫుడ్ గట్రా అన్ని బాగుంటుందండి. పుట్టి రామాంజనేయులు అండి. మా అబ్బాయి ఇక్కడ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ మాస్టర్ పేరు బాబు మాస్టర్ అండి. ఆయన సొంత డబ్బులతో మైక్ తీసుకొని ఆయన బండి మీద ప్రతి సందుకి వెళ్ళి మీరు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు జాయిన్ చేయండి అన్న విషయం నాకు చాలా సంతోషం ఇచ్చిందండి. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ పాఠశాల కన్నా ఎంతో ధీటుగా ఇక్కడ చదువు చెప్పడం జరుగుతుంది. మాస్టర్ కూడా సొంత డబ్బులతో చాలా పనులు చేశారు. మొక్కలు నాటడం కానీ, పిల్లలకి ఏదన్నా అందించడం కానీ చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి మాస్టర్ ఉండడం మాకు అదృష్టం. ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ స్కూల్కి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మాస్టర్ ఉండడం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. దయచేసి అందరూ కూడా ప్రభుత్వం స్కూల్లో ఇలాంటి మాస్టర్ల దగ్గర మీ పిల్లలు జాయిన్ చేసుకోవాలని మేము మనం చేసుకుంటున్నాం. చదువు విషయంలో అండి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ప్రతిరోజు హోంవర్క్ పిల్లలు చేయించడం, చూడడం, వాళ్ళ పిల్లలు హోంవర్క్ చేయకపోతే మాకు కంప్లీట్ చేసి ఏం సార్ మీ పిల్లలు ఈ రోజు కంప్లీట్ హోంవర్క్ చేయలేదని అడగడం చాలా చురుకుదానులు ఉన్నారు. ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి రాజీ పట్టలేదు. మాస్టర్ మంచి మెనూ అందిస్తున్నారు. ఎందుకంటే మన ఇంటికి తల్లిదండ్రులు కూడా అలా చూసుకోలేం. పిల్లల్ని అంత బాగా పిల్లల్ని చూసుకోవడంలో మాస్టర్ చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి మాస్టర్ ఈ స్కూల్ ఉండడం చాలా అదృష్టం. ఇంకా ప్రభుత్వం ఇంకా ఇలాంటి మాస్టర్ని ప్రోత్సహించి ఏమన్నా నిధులు అప్పగిస్తే మాస్టర్ ఇంకా ఎంతో ఉన్నత విద్య అందించడానికి సహకరిస్తారు. ఆయన సొంత డబ్బులతో మొక్కలు నాటడం అని, డ్రిప్ పెట్టడం అని, నీళ్లు పెట్టడం అని అన్ని మాస్టర్ చూసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి మాస్టర్ మాకు దొరకడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో 16, 17, 18 వార్డులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. రాజుల కాలనీలో లయన్స్ క్లబ్ ఆవరణలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో కమిటీల నియామకం జరిగింది. నూతన కమిటీలకు ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్లతో పాటు పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాజాన పండు, అల్లూరి రామకృష్ణ, పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, మద్దిపాటి నాగేశ్వరరావు, పెనుమర్తి రామ్ కుమార్, కర్రా భాస్కర్, షేక్ యాకూబ్, కొంచాడు దుర్గాప్రసాద్, కంప రాజేంద్ర ప్రసాద్, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, అన్నపరెడ్డి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. రాజుగారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో నేను బయట నుంచి చూస్తే మొట్టమొదటిగా సభ్యత్వం తర్వాత సభ్యత్వం ఉంది అంటే తెలుగుదేశం పార్టీలో అక్కడ ఒక గొప్ప వ్యక్తి లెక్క. అంటే ఓటరే ఒక
దేవుడు. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ అంటే ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు స్థాయిలో ఉండేది. మరి ఈ మధ్యకాలంలో నా ఉద్దేశం ఏంటంటే నా పర్సనల్ 4-5 ఏళ్ల నుంచి ఈ కమిటీల ప్రభావం తగినప్పటికీ ఇప్పుడు మనం 1 కోటి మందిని సభ్యత్వం చేర్పించాం. అలాగే ఈ 1 కోటి మందిలో ప్రతి గ్రామ కమిటీ ఎవరండి, బూత్ కమిటీ ఎవరండి చేస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ ఇంచుమించుగా ఈ ప్రెసిడెంట్ల పార్టీ, ఈ ప్రెసిడెంట్లే దానికి జీవనాధారం, పార్టీకి ప్రాణం. అటువంటి ప్రెసిడెంట్ పదవి తీసుకున్నామంటే మీరు ఇటు ఆ బూత్ లో ప్రజలకి అటు ప్రభుత్వానికి మధ్యన మీరు వారధిలా ఉండాలి. ఎవరి పనైనా చేయించుకోవాలి. ఎవరి ఎడల ముఖ్యంగా పెద్దలు, ఆ వార్డులో ఉన్న పెద్దలు ఎవరండి, గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరండి, వాళ్ళతో చెప్పించుకుని మీరు పనులు చేయించినప్పుడు రేపు పొద్దుట ఎవరు ఏ పని చేయించారు అనేది కూడా అంతా ఇవాళ ఆన్లైన్, ఎవరు చెప్పక్కర్లే. మా బూత్ లో ఇన్ని పెన్షన్లు ఇప్పించాను, ఇన్ని పనులు చేయించాను, అలాగే మేమున్నామంటే ఈ సిమెంట్ రోడ్డు వేయించాము అని చెప్పుకోవడానికి వాళ్ళంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్ కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అటు పార్టీకి, ఇటు మా పెద్దలకి, ఇటు ప్రజలకి, ఈ ముగ్గురికి మధ్యన ఉండి పార్టీని అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. చాట్రాల్ మండలం కోటపాడు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. స్వామి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన చక్ర స్నానం క్రతువుకు విశేష స్పందన లభించింది. కామవరపుకోట శ్రీ లక్ష్మీ హయగ్రీవ పీఠం వ్యవస్థాపకులు పంచశతాధిక ప్రతిష్టాపన ఆచార్య బిరుదాంకితులు సుదర్శనం దుర్గబాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలువురు మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. సీతారామచంద్ర స్వామి నామ పారాయణంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధాన్యం నూక శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కృష్ణా డెల్టా పరిధిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పెసలు అమ్మిన రైతులకు బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. శనివారం ఏలూరు అన్నే భవనంలో నిర్వహించిన రైతుల సమావేశంలో రైతాంగ సమస్యలపై ఆయన మాట్లాడారు. రబీ ధాన్యం మాసూళ్లు జరుగుతున్నాయని చెప్పారు. ఒకవైపు అకాల వర్షాలు, మరొక వైపు అధిక ఎండలతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తడిచినా, అధికంగా ఆరబెట్టినా ఒకవైపు తేమ శాతం, మరోవైపు నూక శాతం వంటి నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయని చెప్పారు. కొనుగోలు నిబంధనలు సవరించి రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం వాహనాలపై ఎగుమతి చేసి మిల్లుల వద్దకు చేరిన తరువాత ఆ ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటే నిబంధనలు అడ్డంగా మారాయని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ముకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఇబ్బందిగా మారిన నిబంధనలు సవరించి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన పెసలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని కోరారు. రైతులు పెసలు అమ్మి 20 రోజులు దాటిపోతుందని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆపరాల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు చిన్ని పోతురాజు, బైరెడ్డి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వాతావరణం చూస్తే ఈ మార్పుల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం కప్పుకోవడానికి టార్పాలిన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లులు తరలించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. అయితే కొనుగోలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో, తేమ శాతం నిబంధనలు గాని, అలాగే నూక శాతం నిబంధనలు గాని, అలాగే ఇతర నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సడలించకుండా రైతు తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. కొన్ని చోట్ల నూక శాతం సంబంధించిన తేడాలు రావడంతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మిల్లులకి ధాన్యం వెళ్ళిన తర్వాత నూక శాతం ఎక్కువ ఉందనే పేరుతోటి ఇవాళ చాలా చోట్ల ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దీనివల్ల రైతులు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వారు అలాగే శివసేన శాఖ వారు స్పందించి ఈ నూక శాతం గాని, తేమ శాతం గాని ఏదైతే ఆర్బీకేల ద్వారా నిర్ణయించి దాని ఆధారంగా మిల్లులతో మాట్లాడి కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా సరే వాటిని సరిచేసి రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకెళ్లిన ధాన్యాన్ని అన్లోడ్ చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవాళ అన్లోడ్ చేసిన ధాన్యం మిల్లుకి వెళ్ళిన తర్వాత నిబంధనలు వర్తించట్లేదు, తేమ ఎక్కువ ఉంది, నూక ఎక్కువ ఉంది అనే పేరుతోటి ఆ రకంగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఏం చేయాలో కూడా అర్థం కాక ఇవాళ కౌలు రైతులు గాని, పేద రైతులు గాని అల్లాడిపోతా ఉన్నారు. మరి గతం కంటే ధాన్యం కొనుగోలు కాస్త మెరుగ్గా ఉన్నా, డబ్బులు సకాలంలో చెల్లిస్తున్నా, ఇంకా అనేక క్షేత్ర స్థాయిలో సమస్యలు వస్తా ఉన్నాయి. వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి
మేము రైతు సంఘం తరఫున భావిస్తా ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి అట్లాంటి ఇబ్బందులు రాకుండా ప్రధానంగా రబీ కాలంలో ఎండలు ఎక్కువ కాయడం వల్ల కూడా ఎక్కువ ఆర్డర్లు వచ్చినా సరే నూక శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల సరైన వాటర్ సౌకర్యం లేక రైతులు పండించిన ధాన్యంలో అనేక మార్పులు రావడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిగణన తీసుకుని నూక శాతం నిబంధనలు గాని, తేమ శాతం నిబంధనలు గాని సడలించి ఆ రకంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం ఏలూరు కృష్ణా కాలువలో గట్లపై విస్తృతంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు, చెత్త, వ్యర్థాలను తొలగించడం, పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ చర్యలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం నిర్వహించారు. వీరితో పాటు నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, రెవెన్యూ అధికారులు సిబ్బంది, పోలీస్ అధికారులు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్మార్ట్ సిటీ అధికారులు సమిష్టిగా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి తదితరులు కృష్ణ కాలువ గట్లపై కాలువలో ఉన్న వ్యర్థ పదార్థాలను స్వయంగా తీసి మున్సిపల్ ట్రాక్టర్లు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పౌరుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోందని అన్నారు. పరిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు శ్రమదానం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఏలూరు నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరులో చారిత్రాత్మక కాలువల ఎందలి ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను తొలగించి వాటిని మళ్లీ జీవంతో నింపి శుభ్రమైన, సుందరమైన, ఆహ్లాదకర ప్రదేశాలుగా మార్పు చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ను తొలుత కొన్ని ఎంపిక చేయబడిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులుగా అమలు జరిపి వాటి ఫలితాలను అనుసరించి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో బహుముఖంగా విస్తరించడానికి ప్రణాళిక చేస్తామని చెప్పారు. స్వర్ణ ఆంధ్ర 2047 లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ని లీడర్ అండ్ హెల్దీర్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని చెప్పేసి మనకు సీఎం గారు ఇచ్చిన ఆదేశం. దాంట్లో మనం ఎవ్రీ 3rd సాటర్డే ఈ స్వచ్ఛ ఆంధ్ర డే మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇవాళ మనకి ఇచ్చిన థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఈ వేస్ట్ మన ఇంట్లో చాలా ఉంటాయి, ఆఫీసెస్లో ఎక్కువ ఉంటాయి. సో అన్యూస్డ్ బ్యాటరీ నుంచి కంప్యూటర్, మౌజ్ అన్నీ ఈ వేస్ట్ కిందనే వస్తుంది. రిపేర్ పాడైపోయిన ఏసీ ఉంటుంది, అవన్నీ ఆఫీస్లో కూడా పాడైపోతారు. సో అవన్నీ ఈరోజు ప్రాపర్గా డిస్పోజ్ చేయాలన్నది, అలాంటి ఈ వేస్ట్ మనకు తెలియకుండా చాలా ఉంటుంది. సో ఈ రోజు మనం స్టాప్ చేసేసి ఒకసారి ఎలాంటి ఈ వేస్ట్ మన పరిధిలో ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని అది సార్ట్ అవుట్ చేసేసి మున్సిపల్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అది ప్రాపర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద డిస్పోజల్ చేస్తారు. సో ఆ థీమ్ ఇది ఒకటే కాకుండా రెగ్యులర్గానే మనం ఎవ్రీ 3rd సాటర్డే ఏదో ఒక ఏరియా క్లీన్ చేయడము, వాల్ పెయింటింగ్ చేయడం, అట్లాంటి చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మన కృష్ణా కెనాల్ మొత్తం కలెక్టరేట్ స్టాఫ్ కానీ, మన జిల్లా నుంచి కొంచెం వాలంటీర్స్ వచ్చారు, మన ఆఫీసెస్ కానీ అందరూ ఇవాళ కృష్ణా కెనాల్ క్లీనింగ్ కూడా మనం చేస్తున్నాము. అది కాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం కలెక్టరేట్ ఇవాళ చేయబోతున్నాము. ఇలాగే అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మన డిస్ట్రిక్ట్ కూడా ఎవ్రీ మండల్లో, ఎవ్రీ గ్రామంలో కూడా ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. జరగకుండా కావచ్చు, లేకపోతే చెత్త వేయకుండా మన మనసులో ఉన్న చెత్త నుంచి బయట కనపడే చెత్త వరకు అంతా మనము బయటికి త్రోలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏలూరు లాంటి పట్టణంలో మనకి ఈ చెత్త వేయడం వల్ల ఎంత నష్టం ఉందో అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది చెత్త అని ఒకటి అనుకుంటాం మనము, కానీ ఒకరు ఒక కాగితం వేసినాక అక్కడ ఒక పెద్ద చెత్త కుప్ప తయారైపోతుంది. ఒకరు ఒక చెత్త కాగితం పక్కకు తీస్తే అక్కడ ఉన్న చెత్త కుప్ప కూడా కరిగిపోతుంది. ఎప్పుడైతే మీ దగ్గర ఇక్కడ ఎదురుగా చెత్త ఉండదు, అందంగా ఉంటుంది, ఎక్కువ మంది మనుషులు ఇక్కడ ఆగుతారు, ఎక్కువ బిజినెస్ మీకు జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా బయట ప్రదేశాల నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు,
మంచి అందమైన ప్లేసెస్లో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది, టూరిజం బాగా పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన అందరికీ చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. మనం మన ఇళ్ళని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సైడ్ నుంచి మన ఏలూరు సిటీలో కెనాల్ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాము స్వచ్ఛాంధ్రలో భాగంగా. దీంట్లో ఎలా అంటే దిస్ ఇస్ అ వెరీ అంబిషియస్ థింగ్. 2 పార్ట్స్ ఉన్నాయి. మనము అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ యూసీఎఫ్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిలో 2 కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏలూరుని ఒక సిటీ ఆఫ్ కెనాల్స్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ న్యాచురల్ గిఫ్ట్ ఒకటి ఉంది. మన సిటీ నిండా మీరు చూసుకున్నట్లయితే మొత్తం కెనాల్సే. వాటిని బ్యూటిఫై చేసుకొని టూరిజం కోసము, వాటర్ స్పోర్ట్స్ కోసము అండ్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ కోసము మనం తయారు చేసుకోవాలి. అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్లో మనం కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ చెత్త క్లీన్ చేస్తున్నట్టు చూస్తున్నప్పుడు రకరకాల వేస్ట్, ఎవ్రీ కైండ్ ఆఫ్ వేస్ట్ మన ఇంట్లో ఉండాల్సిందంతా ప్రాపర్గా సెగ్రిగేట్ అయ్యి వేస్ట్ డంప్ యార్డ్స్కి వెళ్ళాల్సిందంతా ఇక్కడనే ఉన్నది. సో కమ్యూనిటీ పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అందుకనే మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ వేస్తూనే ఉంటాం. సో సివిక్ సెన్స్ అనేది డెవలప్ అవ్వాలని 3rd సాటర్డే కాన్సెప్ట్ కింద సిటిజన్స్ని, ఆఫీసర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. వన్స్ క్లీన్ అయిన తర్వాత మనము దీనికి సఫిషియంట్ బ్యూటిఫికేషన్, ప్రొటెక్షన్ కోసం మెష్ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అండ్ స్పాట్స్ని సీటింగ్ ఏరియా అవన్నీ డెవలప్ చేస్తాము. నెక్స్ట్ ఫేజ్లో ఎట్లా అంటే మన సిటిజన్స్ కానివ్వండి, వెల్ మీనింగ్ డోనర్స్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క స్పాట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే ఒకరి పేరు మీద కూడా డెడికేట్ చేయొచ్చు. వాళ్ళ ఏరియా మెయింటెనెన్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్కి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ పేరు కూడా అక్కడ పెట్టుకునేటట్టు విల్ బీ లాంచింగ్ త్రూ ఏలుడా వెబ్సైట్. ఫ్యూచర్లో యూసీఎఫ్ కింద మన ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినట్లయితే దానికి కూడా డిపిఆర్ అవి ప్రిపేర్ చేసుకొని ఇది ఒక హోయాన్, వియన్నా అట్లాంటి వాటి సిస్టర్ సిటీస్ కింద మన ఏలూరు ఫ్యూచర్లో డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాము. దీనికోసం మీ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, చెత్త వేయకండి, చెత్త ఉన్నా కూడా జీలుగుమిల్లి నందు సొసైటీలో నిర్వహించిన రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన పీడీఎంఎస్ విత్తన నవధాన్యాల పంపిణీ కార్యక్రమాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఏలూరు జిల్లా జనసేన కార్యదర్శి గద్దమనుగు రవి, బీజేపీ జిల్లా నాయకులు చాట్రాయ్ ప్రసాద్, మండల ప్రెసిడెంట్ పసుపులెట్టి రాము, సత్యనారాయణ రాజు, టీడీపీ ప్రెసిడెంట్ సుంకరవల్లి సాయి, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గద్దా రాంబాబు, ఎంపీటీసీ నాలి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకొచ్చినందుకు ప్రకృతి వ్యవసాయం స్టాఫ్స్ కి అలాగే అధికారులకి అందరికి కూడా మరొక ROSS బృందానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ఉత్సాహంతో మన మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రగతికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ విశేషమైన కృషి చేస్తున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతోంది. ఇప్పటికే యూకే చేరుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. వరుస భేటీలతో బిజీగా ఆయన పర్యటన కొనసాగుతున్నట్లు సమాచారం. ఇటాలియన్ సెలబ్రిటీ చీఫ్, టెలివిజన్ వ్యక్తిత్వం, రచయిత జెన్నారో షెఫీల్డ్ తో ప్రయాణం చేసి అకాంపోలో బస చేశారు. ప్రవాసాంధ్రులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎక్కడికి వెళ్లినా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా చింతలపూడి నియోజకవర్గ ప్రగతికి విశేష కృషి చేసే విధంగా చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విజయాలను, అవకాశాలను అందిపుచ్చుకుని తనదైన శైలిలో ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్
9169969939 and 9491970031. జంగారెడ్డిగూడ మండలం గురవాయగూడెం గ్రామం నందు తెల్లమతి చెట్టు కింద స్వయంభులో వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం భక్త సుందరమైంది. ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 1,02,230 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వి చందన తెలిపారు. బైనగూడెంకు చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు దంపతులు 7 గ్రాముల 296 మిల్లీగ్రాముల బంగారాన్ని స్వామివారికి సమర్పించారు. ఆలయ ఈవో చందనకు అందజేశారు. స్వామివారికి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1,100 మంది భక్తులు అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలుల కారణంగా వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ కు కాస్త అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చొరవ తీసుకుని చేసిన కృషి ఫలితంగా ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో కోయిలగూడు మండలంలో సుమారు 60 ఏళ్ల క్రితం గణపతి యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రహదారి విస్తరణలో భాగంగా ఆలయ నిర్మాణ పనులను అధికారులు నిలిపివేశారు. ఆలయ నిర్మాణం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నప్పటికీ నిర్మాణ పనులు మాత్రం అసంపూర్తిగా నిలిచాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక పెద్దలు గతంలో పలువురు ప్రజా ప్రతినిధులను కలిసి ఆలయ నిర్మాణానికి చొరవ చూపాలని చేసిన విజ్ఞప్తులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ ఘన విజయం సాధించిన అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు కూటమి నాయకులను వెంట పెట్టుకుని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను కలిసి సమస్య వివరించారు. నిలిచిన ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారుల నుంచి అనుమతి ఇప్పించాలని ఎంపీ మహేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ తక్షణమే ఉన్నత అధికారులతో మాట్లాడి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. అధికారులు కూడా సామాజిక దృక్పథంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించడానికి అనుమతినిచ్చారు. దీంతో కొద్ది రోజులుగా నిర్మాణ పనులు ప్రారంభించడంతో తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గణపతి యువజన సేవా సంఘం ప్రతినిధులు, కూటమి నాయకులు శనివారం ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్య ఏదైనా ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగానే తక్షణమే పరిష్కరిస్తున్నారని, ఇలాంటి ఎంపీని గతంలో తామెన్నడూ చూడలేదని కమిటీ నిర్వాహకులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మత్తా సూర్యచంద్రరావు, నీలం దుర్గారావు, రాజూరి మదన్ మోహన్ యాదవ్, టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు జ్యేష్ఠ రామకృష్ణరావు, మండల కమిటీ అధ్యక్షుడు పారేపల్లి నరేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు, కూటమి నాయకులు చింతల వెంకటరమణ, బుప్పర చినరాజు, బొలిశెట్టి వాసు, చిరువురి శ్రీనివాసరావు, శంకు మధు, సతీష్ పాల్గొన్నారు. సంబంధిత ఏలూరు డిఐజీ గారితో, ఏలూరు ఎస్పీ గారితో మాట్లాడి ఈ గుడికి నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిన్నటి రోజున ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది. వారికి ఈ ఉత్తర్వులు ఇప్పించినందువల్ల వారికి ఈ గ్రామ మండల స్థాయి నాయకులందరి తరపున, ప్రజల తరపున ప్రత్యేకంగా పుట్టా మహేష్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు మొప్పనపల్లి వెంకటేశ్వరరావు అండి, కోయిలగూడు మండలం. ఈ గుడి విఘ్నేశ్వర ఆలయం పూర్వం నిర్మించడం టైలర్స్ యూనియన్, గుమ్మస్తాల యూనియన్, 2 యూనియన్లు కలిసి దీన్ని తీసుకెళ్లడం జరిగింది. ముందరకు తీసుకెళ్లాం. ఇకపోతే అక్కడి నుంచి కూడా అన్ని గుళ్ళు కూడా ఏర్పడటం జరిగింది. ఈ మెయిన్ రోడ్ అయిపోయింది, సరిగా చేయకపోతే ప్రోగ్రాంలను కూడా బాగా పెట్టేవారు, అవన్నీ తగ్గించారు. గవర్నమెంట్ కొన్ని ఈ రోడ్డు దాంట్లో పెంచడంలో తీసేయడం జరిగింది. ఆ పెద్దలో ఎంపీ గారికి వెళ్ళడం జరిగింది. వెంటనే దాన్ని స్పందించి దీన్ని గుడిని నిర్మించమని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎంపీ గారు ఈ టైప్ లో ప్రతి దాన్ని కూడా నేను వారిని చూస్తుంటాను. ఇల్లులో మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా, ఏలూరులో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా చూస్తున్నాను. చాలా బాగున్నాయి. వెంటనే స్పందిస్తున్నాడు. నేను 82 నుంచి తెలుగుదేశంలో ఉన్నాను. ఇంత స్పందించిన ఎంపీ నేను చూడలేదు ఇంతవరకు. ఈ పుట్టా మహేష్ యాదవ్ గారు స్పందిస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ, కోయిలగూడెం మండలాన్ని కొద్దిగా బాగా ఇంప్రూవ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. కోయిలగూడెం పౌర ప్రముఖులకు, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మన మండలంలో ఉండే నాయకులందరికీ కోయిలగూడెం కమిటీ, మా గణపతి యువజన సేవా సంఘం తరఫున నమస్సుమాంజలు. ముఖ్యంగా చెప్పదగింది, ఈ గుడి నిర్మించి 68 సంవత్సరాలు అయింది. దీనికి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఉత్సవాలు 9 రోజులు ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ గా చేసేవాళ్ళం. తర్వాత ఈ 2001 సంవత్సరంలో ఈ గుడి నిర్మాణం ఈ ప్రభుత్వం రోడ్ ఎక్స్టెన్షన్ లో కూలగొట్టడం జరిగింది. తర్వాత దీన్ని నిర్మించి రేకుల షెడ్ లో నిర్మించి 4 సంవత్సరాలు ట్రై చేస్తే
ఎవరికి కొలికి రాలేదు. తర్వాత మన నాయకులు లోకల్ గా ఉండే నాయకులందరినీ కలుపుకొని ముఖ్యంగా రామారావు గారు, మన రామకృష్ణ గారు కలిసి మన ఎంపీ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేశారు. వారి సహాయ సహకారాలతోటి ఈ గుడి నిర్మించుకోవడానికి మాకు సదవకాశం కల్పించిన పుట్టా మహేష్ కుమార్ గారికి మా కమిటీ తరఫున, కోయిలగూడెం ప్రజలందరి తరఫున, మా నాయకులకి అందరికీ నా నమస్సుమాంజలు. గౌరవ మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి నమస్కారాలు. పరంపూడి గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు నేను. మరి అసలు విషయంలోకి వస్తే ఈ కోయిలగూడెంలోను ఈ గణపతి ఆలయం సుమారు 60 సంవత్సరాల క్రితం ఉండేదట. మా చిన్నతనం నుండి కూడా ఈ గుడి చుట్టూ తిరుగుతూ మరి స్వామివారిని మరి దర్శించుకునే వాళ్ళం. మొన్న రోడ్ యాక్షన్ లోను ఈ గుడిని తీసివేయడం జరిగింది. ఈ స్థలం పోలీసు వారి అధీనంలో ఉండడం వల్ల వారు మరి పోలీసు వారు మరి ఉన్నతాధికారులు పర్మిషన్ లేక ఏంటి కానీ మరి సక్రంగా గుడిని నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నాయకులు మా మండలాధ్యక్షులు వారు నరేష్ గారు, అలాగే రామారావు గారు, పట్టణాధ్యక్షులు రామకృష్ణ గారు, కూటమి నాయకులు అందరూ కలిసి గట్టి కృషి చేసి గౌరవ మన ఎంపీ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్తే మరి సారు మరి ఎస్పీదార్ గారితోనో ఏదో గారితో మాట్లాడారో తెలియదు కానీ గుడి కట్టడానికి పర్మిషన్ తెచ్చారు. ఈ గ్రామం 35,000 మంది జనాభా చాలా హర్షం వ్యక్తం చేస్తారు. అందరూ కూడా ఆయన స్థలం ఉండాలని దీవించడం జరిగింది. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజాముని 4:30 సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన అనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సుప్రభాత సేవ నుండి అధిక సంఖ్యలో క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేసవి కాలం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు దాతల సహకారంతో మజ్జిగ ప్రసాద వితరణ చేశారు. రెడ్డి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు దాతలుగా వ్యవహరించారు. ఉచిత అన్న ప్రసాద వితరణ దాతలుగా వేగవరం గ్రామానికి చెందిన చిట్లూరి శేష శైలేంద్ర కుమార్, నిర్మల దంపతులు, చిరంజీవి మహిత వ్యవహరించారు. వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్ కుమారాచార్యులు, రాఘవాచార్యులు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి శేష వస్త్రాలు అందజేసి ప్రసాదాలతో సన్మానించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరుచర్ల జగపతిరాజు, మాదాల రామ్మోహన్ రావు, దండు ధనరాజు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 20వ తారీఖు 4వ నెల 2025 అనగా ఆదివారం నాడు మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రేపు నాకర్ల కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మరి ఆయన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ వేడుకల్లో మరి 75 సంవత్సరాలు మన నాయకుడు బర్త్డే సందర్భంగా మరి ఆయన కేక్ని 75 కేజీల కేక్ని కట్ చేసి మరి రేపు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా పండగ వాతావరణంగా నెలకొల్పాలని మరి ఈ యొక్క కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, అలాగే మమతా హాస్పిటల్ వారి బ్లడ్ డొనేషన్ అలాగే మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. వారు కూడా భారీగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని రేపొద్దున ఈ యొక్క బర్త్డే కార్యక్రమంలో పాల్గొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలపాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించాలని వినూత్న ప్రచారం చేపడుతున్న జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు మాస్టర్. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ పరికరాలపై స్వర్ణోద్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ప్రదర్శనను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెంలో వార్డుల వారీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ కమిటీల నియామకం. ఈ నెల 20వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. తుది దశకు చేరుకున్న కోయిలగూడెం గణపతి ఆలయ నిర్మాణం. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కృషిని అభినందిస్తున్న కూటమి నాయకులు. జీలుగుమిల్లిలో పీడీఎంఎస్ విత్తన నవధాన్యాలు పంపిణీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.